లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు ముందే 6 గ్యారెంటీలను అమలు చేయాలని ప్రభుత్వం చాలా బలంగా భావిస్తున్నది రేవంత్ రెడ్డి. అందుకోసమనే ఈ 90 రోజుల కాలంలో ఇప్పటికీ 4 గ్యారెంటీలు అయిపోయినాయి. ఇక ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు 2500 రూపాయల నగదు బదిలీకి సంబంధించి ఈ రెండింటిని 11వ తారీఖు నాడు ఇందిరమ్మ ఇల్లు, 12వ తారీఖు నాడు 2500 రూపాయల నగదు బదిలీకి సంబంధించిన అంశాలు వీటిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఇక రైతు భరోసా విషయంలో కూడా ప్రభుత్వం వచ్చే సీజన్ నుంచి అంటే ఖరీఫ్ సీజన్ నుంచి పెంచిన రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పింది. అందుకు గత ప్రభుత్వం ధరణిలో మార్పులు చేర్పులు చేయడం ద్వారా ప్రభుత్వానికి మిగులుతున్న ఆదాయం ఎంత, దాన్ని పెంచిన దాన్ని కలుపుకుంటే కనుక ప్రభుత్వం పైన పడే అదనపు భారం ఎంత ఇత్యాది విషయాలపైన ఇప్పటికే సూత్రప్రాయంగా ఒక అంచనాకు వచ్చింది ప్రభుత్వం. ఇక లోక్సభ ఎన్నికలకు ముందు ఇప్పటికే వాళ్ళు అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, ఆరోగ్యశ్రీకి 10 లక్షల పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు రాయితీపైన సిలిండరు, ఇప్పుడు 11వ తారీఖు నాడు ఇందిరమ్మ ఇల్లు, 12వ తారీఖు నాడు 2500 రూపాయల నగదు బదిలీ. యువ వికాసం ఒకటి మాత్రం దాని కాలేజీలు తెరిచిన తర్వాత యువ వికాసానికి సంబంధించిన ఆలోచన చేస్తామని ప్రభుత్వం అంటున్నది. ఇక్కడ 1,00,000 మంది మహిళలతో ఒక సదస్సు నిర్వహించి ఆ సదస్సు ద్వారా మహిళా కేంద్రంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, స్వయం సహాయక బృందాల ద్వారా వీటితో పాటుగా నగదు బదిలీ, కరెంటు, సిలిండరు ఇవన్నీ విమెన్ ఓరియంటేషన్గా ఉన్నాయి. ఇవి మహిళలపైన ప్రత్యక్షమైన ప్రభావం చూపించేవి. వీటి ద్వారా లోక్సభ ఎన్నికల్లో బలమైన లబ్ధి చేకూరుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే ఉచిత విద్యుత్తు 45 లక్షల కుటుంబాలంటే దగ్గర 1.5 ఓటర్ల పైన ఆ ప్రభావం చూపించవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఉన్న 3,20,00,000లకు పైబడి ఓటర్లు ఉన్నారు. అందులో 1.5 ఓటర్ల పైన ఒక్క విద్యుత్తే ప్రభావం చూపించబోతున్నది. ఇక మహిళల బస్సు ప్రయాణానికి సంబంధించి కనుక ఇప్పటికే 24-25 కోట్ల జీరో టికెట్ల జారీ అయిందని చెప్తున్నారు. ప్రతిరోజు లక్షలాది మంది మహిళలు బస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. మహిళల మొబిలిటీ పెరిగింది. ఆ మేరకు మార్కెట్ పైన కూడా ప్రభావం ఉన్నది. ఇప్పుడు ఈ 2500 రూపాయల నగదు బదిలీ ద్వారా మరింతగా ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నదన్న బలమైన నమ్మికను, ఒక ప్రభావాన్ని ప్రజల్లో కలిగించాలనే భావన కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. బహుశా 11వ తారీఖు నాడు ఒక హామీ, 12వ తారీఖు నాడు మరొక హామీ నెరవేర్చబోతున్నది. ఎన్నికల షెడ్యూల్ కంటే ఒక 2-3 రోజుల ముందుగానే 6 గ్యారెంటీలలో అమలు చేసి తాము చెప్పిన మాట నిలబెట్టుకున్నామని చెప్పించుకునే తాపత్రయం కాంగ్రెస్ పార్టీలోను ప్రభుత్వంలోనూ కనిపిస్తున్నది.